నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గోల్డ్ రేట్ రూ. 120 22 క్యారెట్, రూ. 131 24 క్యారెట్ తగ్గింది. వెండి ఏమో ఫ్యూచర్స్ మార్కెట్‌లో 267లో ఉంది. రూపాయి అతి పాతాళంకెళ్ళి ఒక కొత్త 96.90కెళ్ళిందని చూసినప్పుడు కానీ ఇన్వెస్టింగ్ డాట్ కామ్ ఏం చెప్తుందంటే ఒక జస్ట్ 97కి ఒక క్షణం కొట్టి అని చెప్తున్నారు. ఇవాళ కొట్టిందో లేదో చాలా శీఘ్రంగా 97 కొట్టేస్తుంది. ఆర్‌బీఐ పాపం ఆర్‌బీఐ డాలర్ అమ్ముతున్నారు. ఉన్నా కూడా 97 కానీ తనతో చూసిన తర్వాత $110 నేను చూశాను. క్రూడ్ ఆయిల్ ప్రైస్. దాని తర్వాత ఏంటని చూసానంటే నిఫ్టీ ఏమో 120 పాయింట్లు నెగెటివ్‌లో ఉండేది మార్నింగ్. ఇప్పుడు మైనస్ తగ్గిందని చెప్తున్నారు. ఇంకా తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఏమో మార్నింగ్ ఏమో 450 పాయింట్స్ మైనస్ నెగెటివ్‌లో ఉంటుంది. ఇప్పుడు -90 పెరగడానికి అవకాశమే లేదు. ఇవాళ జైడస్ లైఫ్ సైన్స్ 7% పెరిగింది. 52 వీక్ హై. మనం కన్సిడర్ చేసింది తంగమైన 3%, నాట్కో 2.5%, కర్ణాటక మైన్ 2.6, టాటా స్టీల్స్ -2.6, ముత్తూట్ ఫైనాన్స్ -1.6, కమర్షియల్ వెహికల్ -1.5, కదాన్ జ్యువెలర్స్ -1.3, ఐడిఎఫ్‌సి బ్యాంక్ -1.2. ఇవాళ 3 న్యూస్ ఉన్నది ఇవాళ. ఫస్ట్ రూపాయి రికార్డ్‌లో 96.20, 96.90 నాకు ఇన్వెస్టింగ్ డాట్ కామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది 97కి వచ్చిందని. తనకి సెండ్ చేయుండొచ్చు. కానీ రికార్డ్‌లో రాలేదు. రికార్డ్‌లో చాలా శీఘ్రంగా వచ్చేస్తుంది అది. దీనివల్ల ఎక్స్‌పోర్ట్ సెక్టర్ ఏమో ఐటీ, ఫార్మా ఇవన్నీ బెనిఫిట్ అవుతుంది. ఇంపోర్ట్ ఇండస్ట్రీ అంతా దెబ్బ తగులుతుంది. మనం ఇంపోర్ట్ చాలా ఎక్కువ చేయడం వల్ల నిత్యావసర రేట్లు పెరుగుతాయి. ఇవాళ ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ న్యూస్ లైన్‌లో ఒక న్యూస్ వచ్చింది. 60% ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్ ఏమో పైకంటే వస్తున్నది. నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను పెరుగుతుందని. పెరిగింది. మీరు బిజినెస్ లైన్ ఆర్టికలే చూడండి. ట్రంప్ ఏం చెప్తున్నారంటే నేను ఇప్పుడు డీల్ చేశాను, అక్కడ డీల్ చేశానని. డీల్ అయిందని నాకు అనిపించడం లేదు. డీల్ అయ్యి హోర్ముజ్ ఓపెన్ చేస్తే అన్నీ సరిగ్గా అవుతుందంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. యూఎస్‌లో ఏమో 30 ఇయర్ బాండ్ ఈల్డ్ ఓకే. హైయెస్ట్ ఎవర్ 30 అయిపోయింది. 2007కి 11కి వెళ్ళిపోయింది. 5%, 5.121 లెవెల్‌కి వెళ్ళిపోయింది. 10 ఇయర్ ఈల్డ్ బాండ్ 7 దగ్గరికెళ్ళిపోయింది. క్రిసిల్ ఏం చెప్తున్నారు ఇండియాలో గ్రోత్ ఏమో అతి పాతాళంకి వెళ్తుందని. అర్బన్ సుబ్రహ్మణ్యం ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మోసంగా ఉన్న గ్రోత్ ఇంకా మోసంగా వెళ్తుందని అంటున్నారు. కరెన్సీ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుందని అంటున్నాడు. దీనివల్ల రూపాయి ఇంకా ప్రెషర్‌లో ఉంటుంది. ఫెర్టిలైజర్ తక్కువ ఉండడం, లాజిస్టిక్ కాస్ట్ తక్కువగానే ఉంటుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఈసారి ఫెర్టిలైజర్స్ లేపడం వల్ల ఎఫెక్ట్ వల్ల వర్షం కూడా కరెక్ట్ పడదని అంటున్నాడు. ఇది జరిగిందంటే 2 ఈ 2 జరిగిందంటే అగ్రికల్చర్ ప్రైస్ గబగబా పెరుగుతుంది. ఐటీసీ అండ్ గోడ్రేజ్ ఫిలిప్స్ 2 రేట్ పెంచారు సిగరెట్‌కి. ఇది ఎవరికి సెలబ్రేషన్ అంటే చైనా వాళ్ళకి సెలబ్రేషన్. మన కష్టపడి చైనాకి బిజినెస్ ఇస్తున్నా ఉన్నారు. ఇవన్నీ టీ కొట్టులోని చైనా సిగరెట్ మాక్సిమం సేల్స్. మనకు రావాల్సిన టాక్స్ కూడా రాదు. ఓకే. ప్రజలకు ఖరాబ్ అవ్వడం కన్ఫర్మ్‌గా ఖరాబ్ అవుతుంది. టెర్రస్ లైఫ్ సైన్స్ Q4 ప్రాఫిట్ పెరిగింది. లీగల్ సెటిల్మెంట్ కాస్ట్ కూడా పెరిగింది. వాళ్ళేం చేశారంటే 1100 క్రోర్స్ దగ్గర బైబ్యాక్ అనౌన్స్ చేశారు. ఆ బైబ్యాక్ అనౌన్స్‌మెంట్ ఇవాళ రికార్డ్ హైలో ఉంది. దాని తర్వాత ఏమో యూఎస్ ఆంకాలజీ పుస్తలోని లియో అనే కంపెనీ కూడా తీసుకున్నారు. అది ఓన్ బిజినెస్. మీకందరికి ఒక గుడ్ న్యూస్. కర్ణాటక బ్యాంక్ లాభమేమో 62% పెరిగింది Q4లోని. అసెట్ క్వాలిటీ బెటర్‌గానే ఉంది. ముందు రైట్ ఆఫ్ చేసిన ఏమో ఇప్పుడు మళ్ళీ కలిపారు. ఈసారి 90 క్రోర్స్ ప్రొవైడ్ చేసే ప్రొవిజన్స్. ఇది కూడా మళ్ళీ తర్వాత వాపస్ తీసుకుంటారనుకుంటాను. దీంట్లో ఏం సూపర్‌గా న్యూస్ ఏంటంటే మనకు గుడ్ న్యూస్ ఆఫ్ రూ. 5 డివిడెండ్ వస్తుంది. మనం 35, 40, 70 రూపీస్‌లో కన్సిడర్ చేసింది. రూ. 7, రూ. 5 చాలా టైం మీకొచ్చింటది. ఒక డబ్బులంతా ప్యాకెట్‌లో ఏసిన తర్వాత కూడా రూ. 35కి 5% అంటే 10% మేరే ఉన్నట్టు ఉంది రిటర్న్ అది. మీరు ఎలాగైనా చూడొచ్చు. ఆర్‌బీఐ ఏం చేస్తున్నారంటే ప్రాఫిట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఎప్పుడో ఉన్న వాల్యూని రూపీని అమ్మేసి ఇవాళ డిఫెన్స్ ప్యానెల్‌కి అమ్మడానికి నేను కొన్నది 55 నీకు అమ్మిందేమో $90 లేని ప్రాఫిట్ బుక్ చేసి అది $3 ట్రిలియన్ లాభం వచ్చినట్టుగా అది గవర్నమెంట్‌కి తీసుకొని ఇస్తున్నారు. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. నిత్యావసర రేట్ పెరుగుతుంది. దీనివల్ల 3,00,000 కోట్ల ఆర్‌బీఐ డివిడెండ్ అని చెప్తున్నాడు. ఇది డెవలప్‌మెంట్ బడ్జెట్ చూసినా కూడా ఇంత డివిడెండ్ ఏమో సెంట్రల్ బ్యాంక్స్ ఇవ్వదు.
ఇవ్వదు. జేపీ మార్కెట్ ఏం చెప్తున్నారంటే నిఫ్టీ ఏమో 12,500కి వెళ్తుంది. బేర్ కేస్ బేర్ మార్కెట్ వచ్చేసిందంటే 20,500కి వెళ్ళిందంటే సెంచరీ కన్ఫర్మ్. ఫ్లూర్ వచ్చేసిందంటే 21 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు డబుల్ చేయలేదని అర్థం. అది కోవిడ్ ముందుకెళ్ళి 2019 నుంచి డాలర్‌లో డబ్బులు లేదని తెలుస్తుంది. డాలర్‌లో మెజర్ చేసామంటే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఏమో ఆల్స్ పర్ నిఫ్టీ కంప్లీట్‌లీ వైప్ ఔట్ అయిపోతుంది. దాని తర్వాత ఇండియా ఏం చెప్తున్నారంటే ఇంపోర్ట్ ఇంకా స్ట్రాంగ్‌గా టైట్ చేస్తాం అని చెప్తున్నారు. మనకున్నోళ్ళందరికీ మనోళ్ళకందరికీ మంచి న్యూసు. అది మన కురువీళ్ళకి మంచి న్యూస్ అది. పిచ్చుకల వ్యాపారం చాలా పెద్దగా ఎక్కువవుతుంది. ఓకే. జాబులు లేకపోయినోళ్ళకేమో జాబులొచ్చే అవకాశాలున్నది ఈ ఈ పథకం వల్ల. ఇలాంటి పాలిసీస్ అందరూ కంప్లీట్‌లీ అవాయిడ్ చేయాలి. బిల్ గేట్స్ ఏం చేశారంటే లాస్ట్ స్టాక్ అమ్మేసి మైక్రోసాఫ్ట్ నుంచి కంప్లీట్‌లీ పైనకొచ్చేసారు. ఓకే. స్టార్ట్ చేసిన కంపెనీ నుంచి అన్నిటి నుంచి ప్రైస్ లేదని అది రెడీ అయిపోయింది. ఇలాన్ మస్క్ ఏమో ఓపెన్ మై నుంచి వచ్చిన కేసు నుంచి వాళ్ళు ఓడిపోయారు. ఇలాగే ఫారెన్ ఇన్వెస్టర్స్, లోకల్ ఇన్వెస్టర్స్ అందరూ టాటా కంపెనీ స్టాక్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ దీంట్లోని 10,00,000 కోట్లు వాల్యూ తగ్గిందని అంటున్నారు అని ఫీల్ చేస్తున్నా. రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏమో బిగ్గెస్ట్ ఎఫ్ఐఐస్ సెల్లింగ్ ఫ్రమ్ 2022 నుంచి ఇలాగా ఎఫ్ఐఐస్ అమ్మిందే లేదు. ఇండియన్ ఇన్వెస్టర్స్ ఏమో 2 కేసులోని ఆ స్టాక్‌ను కొంటున్నారు. దాని తర్వాత ఏం చెప్తున్నానంటే నితిన్ కామంత్ ఏం చేస్తున్నారు, చిన్న పిల్లలు తీసుకెళ్ళి ఆ పిల్లలేమో ఆడినట్టుగా అవకాశాలు ఇస్తున్నారు. హై మార్జిన్ ట్రేడ్ రిస్క్ ఉన్నదని చెప్తున్నారు. లివరేజ్‌లో తీసుకొని మీరు మంగత ఆడుతున్నారు. ఈ మంగత ఆడింటే అన్నీ ఎళ్ళిపోతుంది అని చెప్తున్నారు. దాని తర్వాత టాటా స్టీల్ ఏమో యూఎస్‌కి స్టీల్ ఎక్స్‌పోర్ట్ చేశారు. దాని నుంచి ఎగ్జామ్షన్ వచ్చేసింది. టాటా సెమీకండక్టర్ పక్కలో ఒక టౌన్‌షిప్ సర్వే చేస్తున్నారు. ఒక టౌన్ కట్టొచ్చని. అది అస్సాంలోని. హెచ్ఎస్‌బీసీ ఏం చెప్తున్నాడు, డాక్టర్ రెడ్డి సూపర్‌గా పెరుగుతున్నారు. గ్లోబలీ సూపర్‌గా చేశారని. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏం చెప్తున్నానంటే ఒక విసిల్ బ్లోవర్ ముందే జరిగిన ఫ్రాడ్ కన్నా ఇంకా ముందు ఫ్రాడ్ చాలా జరిగిందని అంటున్నారు. అలాంటివేం జరగలేదు అని చెప్తున్నారు. మెటా ఏం చేస్తున్నాడు, ఒక 10,000 మంది వాళ్ళని జాబుల నుంచి తీసి కలాస్ అని చెప్తున్నా. 8,000 పీపుల్ ఇమ్మీడియేట్ జాబ్ నుంచి తీసేశారు. 6,000 అనే జాబ్ ఓపెనింగ్ అని ఉంటది. మనుషులకి తీసుకుంటామని. హాల్ తీసుకున్న పని కూడా లేదు అని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తున్నారు. అలాగని చెప్తున్నారు. జాబులు లేవు. ఓకే. థాంక్స్ ఏమో మ్యూచువల్ ఫండ్స్ ఎగ్నెస్ట్‌గా లోన్ ఇస్తున్నారని. మీకు జరిగిందంటే ఏటవుతారు? మీది జరిగిందంటే ఏంటవుతుందంటే మార్కెట్ తగ్గుతున్న కొద్దీ మ్యూచువల్ ఫండ్ రేట్ కూడా తగ్గుతుంది. బ్యాంక్ ఆటోమేటిక్‌గా మీ స్టాక్‌ని అమ్మేస్తారు. యంగెస్ట్ టార్గెట్ చేస్తున్న ఇది ఒక తెలివి తక్కువ పని. బీఎస్‌ఈ ఏం చేస్తున్నారంటే బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్ ఒకే లెవెల్‌లో పెరిగింది. విప్రోని ఖాళీ చేసి బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్ నిఫ్టీ 50 లోన్‌కొస్తుందేమో అని ఎదురు చూడొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఏమో ఐటీ స్టాక్స్ నమ్ముతున్నారు. ఈ బజాజ్ ఆటో, కేటీఎం బైక్స్‌ని టర్న్ ఆన్ చేసేసారు. ఎబిటా పాజిటివ్ అయిపోయింది. రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు. ఇండియా తనకు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఏమో చాలా కష్టం అండ్ డబ్బులు లేకుండా చాలా కష్టపడుతున్నారు. ఓవరాల్ చూసంటే వాళ్ళ మార్కెట్ చాలా వీక్‌గానే ఉన్నది. మన పరాస్ లిస్ట్‌లో ఉన్నది చూసుకొని కన్సిడర్ చేయండి. చాలా పటాస్ లిస్ట్ స్టాక్ సూపర్‌గా చేసింది. అలాగే డిఫెన్స్ స్ట్రాటజీలో ఉండి గోల్డ్‌లోనే ఉంటాం. మనకి జీ హెల్ప్ చేస్తారు. 13,700 ఉండవలసిన గోల్డ్ ఏమో వీళ్ళు కష్టపడి 14,750 చేసి ఎవరందరూ ముందే గోల్డ్ కొన్నారో వాళ్ళందరికీ ₹1000 గిఫ్ట్ చెక్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ చెక్‌కి మనం థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో ₹99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు.
థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.